టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి శుభాకాంక్షలు రమ్మగారు. వినాయక చవితి శుభాకాంక్షలు చేయ. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ భారచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. మనము వినాయక చవితికి ప్రతి సంవత్సరం కూడా కూర్చొని మాట్లాడుకుంటాం. తర్వాత వివిధ పూజా విధానాలని చూపిస్తూ ఉంటాం. మొట్టమొదటిసారిగా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం నాకేమనిపించిందంటే మీ ద్వారా పూర్తి కథా విధానాన్ని అందించాలనిపించింది. సో మనం చేయగలిగినంత, అంటే స్టూడియోలో కాబట్టి ఎంతవరకు స్వామిని మనం తీసుకొచ్చాం, స్వామివారిని అయితే తీసుకొచ్చాం, కానీ మిగతా స్వామివారికి కావాల్సిన మిగతా పదార్థాలు కావచ్చు, ఏర్పాట్లు కావచ్చు, మనం స్టూడియో కాబట్టి చేయగలిగినంత చేశాం రమ్మగారు. కొంచెం ఏమన్నా చిన్న చితక తప్పులున్నా కూడా దయచేసి క్షమించండి. పూర్తిగా రమగారి మాటల ద్వారా, రమగారి ద్వారా కథా విధానాన్ని మీ అందరికీ అందించే ప్రయత్నం మాత్రమే చేస్తూ ఉన్నాను. మరి మీ ద్వారా మొట్టమొదటిగా మనం సుమన్ టీవీలో ఫస్ట్ టైం చేస్తున్నాము. పూర్తి పూజా విధానాన్ని అందిద్దాం రమగారు. తప్పకుండా. అంటే ప్రతి వాళ్ళు ఒక పురోహితుడిని పెట్టుకుని అర్చన చేసుకోరు. అవును. వినాయక చవితి మనం ఇంట్లో చేసుకుంటాం. అవును. దానికి సాధారణంగా ఏం చేస్తాం, వినాయక చవితి వ్రతకథ పుస్తకాన్ని ఫాలో అవుతాం. పుస్తకం పెట్టుకుని ఎవరికి వచ్చిన విధానంగా పుస్తకంలో లైన్గా ఉంటాయి, ఇది ఆచమనము, అర్ఘ్యము, పాద్యము అని వరుసగా చెప్తాం కదా. అవును. అది చెప్పిన ప్రకారం చేస్తాం. అలాగే ఒక పుస్తకంతో వెళ్దాము. నేను మంత్రం చెప్తాను, క్రియ జయ చేస్తుంది. మీరు ఈ విధానాన్ని పెట్టుకుని ఇది ఆన్ చేసుకుని మీరు పూజ చేసుకోవచ్చు. ఆ రకంగా లైన్గా మొత్తం అందించడానికి ప్రయత్నం చేస్తాం. గణపతి ఆరాధన అనగానే మొట్టమొదటి మనం వినాయకుడి కోసం మీరు మట్టి గణపతిని తెచ్చుకుంటారా, ఏదైనా విగ్రహం పెట్టుకుంటారా, మేము ఈ అలవాట్ల ప్రకారం ఒక ప్రతిమా విశేషాన్ని మొదట ఒక పీట మీద చక్కగా 4 పక్కల ముగ్గేసి ఏవైనా కొన్ని ఆకులు తమలపాకులు బియ్యం పోసి తమలపాకు పెట్టి దాని మీద వినాయకుడిని మొదట నిలబెట్టండి. అలాగే తర్వాత పసుపుతోటి ఒక చిన్న గణపతి, చిన్నది ఒక బంతిలాగా చేస్తే సరిపోతుంది. గుండ్రంగా ఒక పసుపు గణపతిని చేసి పెట్టుకోండి. పూజకు కావాల్సిన సామాన్లన్నీ పసుపు, కుంకుమ, అగరబత్తులు, కర్పూరము, అక్షతలు, గంధము, పువ్వులు. తర్వాత గణపతికి విశేషంగా పూజ చేసేది పత్రితోటి కాబట్టి పత్రి, గరిక ఇవన్నీ సిద్ధంగా పెట్టుకోండి. తర్వాత ఒక పాలవెల్లిని నిర్మిస్తే బాగుంటుంది. పాలవెల్లికి రకరకాల పువ్వులు, పళ్ళు, కాయలు ఏవైనా వేలాడదీసి ఒక గొడుగు బట్టి మనకి వినాయకుడిని ప్రతిమా విశేషాన్ని మొదట కూర్చోబెట్టుకోవాలి. ఇక్కడ పాలవెల్లి అందరికీ అలవాటు ప్రకారంగా పెట్టుకుంటారు అమ్మగారు. అలవాటు ఉన్నవారు పెట్టుకుంటారు, లేని వారు లేరు. లేకపోయినా మీ అలవాటు లేకపోతే పాలవెల్లి లేకపోయినా ఒక వినాయకుడి ప్రతిమ, తర్వాత ఒక పసుపు వినాయకుడిని పెట్టుకోవటము. పుస్తకాన్ని ఫాలో అవుతూ తాపీగా మనం పూజ చేసేసుకోవచ్చు. తప్పకుండా. దీపారాధన చేయ మొదట. దీపానికి కొంచెం ఆ గంధం ఒక చుక్క పెట్టి బొట్టు పెట్టేసి రెండు అక్షంతలు కూడా శ్రీ మహాగణాధిపతే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి, రత్నసింహాసనం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి. పాద్యము, అర్ఘ్యము అన్నప్పుడు నీళ్లు చూపించి మన దగ్గర పక్కన పాత్ర పెట్టుకుంటాం. మొదట గణపతి ప్రార్థనతోటి మొదలు పెట్టుకుందాం. బియ్యం పోసి దాని మీద ప్రతిమని పెడితే విశేషం అనమాట. మనం పెద్ద ఆసనం వేయలేకపోయినా ధాన్యం మీద పెట్టినట్టు. ఇది వరకు నవధాన్యాలు పోసేవాళ్ళు, ఇప్పుడు మనకి బియ్యం అందుబాటులో ఉంటాయి కాబట్టి అవి పోసి దాని మీద పెట్టుకోవచ్చు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఖర్వం స్థూలతనుం గజేంద్రవదనం లంబోదరం సుందరం ప్రస్యందన్మధులుబ్ధ మధుపవ్యాలోలగండస్థలం దంతాఘాత విదారితాం రుధిరై సింధూర శోభాకరం వందే శైలసుతాసుతం గణపతిం సిద్ధిప్రదం కామదం. బోలెడని తెలుగులో గణపతి ప్రార్థనలు ఉన్నాయి. ఒకటొకటి చెప్తాను, మీరు చదువుకోవచ్చు అలవాటు ఉన్నవాళ్ళు. తొండమునేక దంతమును తోరపు వజ్జయు వామహస్తమున్ మెండుగమ్రోయు గజ్జలును మెల్లను చూపులు మందహాసమున్ కొండకొగుజు రూపమున కోరిన విద్యలకెల్లనొజ్జయ్యుండెడి పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మృక్కెదన్. తలచదనే గణనాథుని తలచదనే విఘ్నపతిని తలచిన పనిగా తలచతనే హేరంబుని తలచదనా విఘ్నములవి తొలగుట కొరకున్. అటుకులు కొబ్బరి పల్కులు చిటిబెల్లము నానుబ్రాలు చెరుకు రసంబున్ నిటలాక్షునగ్ర సుతునకు పటుతరమగ విందు చేసి ప్రార్థింతుమదిన్. గణేష్ పంచరత్న స్తోత్రం చేతొస్తే అలవాటు ఉంటే అది కూడా చదువుకోండి. కొద్దిగా బెల్లాన్ని సిద్ధంగా పెట్టుకోండి మనం నివేదన చేయటానికి. యశివో రామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ
తయో సంస్మరణాన్ నిత్యం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామింది వర్ష్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః శచీపురందరాభ్యాం నమః అరుంధతి వశిష్టాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. కొన్ని అక్షతల వాసన చూసి మన ఎడం వైపుకి వేసుకోవాలి. ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసాం కురు ఘంటారావం యత్ర దేవతాహ్వానలాంఛనం. దేవతల్ని పిలవడం కోసం గంట వాయించాలన్నమాట. ఓమాచమ్య చిన్న పాత్రలో నీళ్ళు తీసుకోజయ, 2 పాత్రలతోటి నీళ్ళు పెట్టుకోండి. కలశం అని రాస్తారు పుస్తకంలో. మొదటి పాత్రలో ఒక పంచపాత్ర లేదా గ్లాసు దేనితోటైనా నీళ్ళు అట్టు పెట్టుకోవటం. దీంట్లో నుంచి మనం ఏం చేస్తాం, ఇది ఊరికే శాస్త్రానికి వేస్తాము. నీళ్ళు తీసుకోవటము, కేశవాయ స్వాహ చెప్పినప్పుడు 3 స్వాహాలకి 3 సార్లు నీళ్లు లోపలికి తీసుకోవాలి. 4వసారి చేయి కడుక్కుని ఏదైనా బట్టతోటి తుడుచుకోండి. ఓం కేశవాయ స్వాహ లోపల తీసు. ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ 3 సార్లు నీళ్ళు లోపల తీసుకోండి. 4వసారి చేయి కడుక్కోండి. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం భూపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఇప్పుడు కూడా చెప్పుకోవచ్చు. ఒకసారి అక్షతల వాసన చూసి ఎడం పక్కకి వేసుకోండి. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇప్పుడు మనం ప్రాణాయామం చేసుకోవాలి. అలవాటు ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, లేదా మీరు ముక్కు పట్టుకుంటే కనుక 2 పుటాలు మూయాలి. ఇలాగా 2వ చెయ్యి మోచేతి కింద ఉండాలి. ఇట్లా మంత్రం నేను చెప్తాను, మీరు మామూలుగా ముక్కు పట్టుకుంటే సరిపోతుంది. ఓం భూః ఓం భువః ఓం సోః ఓం మహా ఓం జనః ఓం తపః ఓం తత్సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృత బ్రహ్మభూర్భువః స్వరోం. మమ ఉపాత్త దుర్దక్షై ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే. మనం ఎక్కడున్నామో ఆ ప్రాంతాన్ని చెప్పుకోవాలి. కృష్ణా గోదావర్యోః మధ్యదేశే. మన సొంత ఇంట్లో ఉంటే మమ గృహే స్వగృహే, ఒకవేళ అద్దె ఇంట్లో ఉంటే వసతి గృహే చెప్పుకోవచ్చు. సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన. ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యాం 4వ తిథి కదా, సౌమ్యవాసరే బుధవారం కాబట్టి సౌమ్యవాసరం చెప్పుకుంటున్నాం. సౌమ్యవాసరే శుభ నక్షత్రే శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం సుపతిథౌ. ఇప్పుడు మన గోత్రనామాలు చెప్పుకోవాలి. మగవాళ్ళైతే శ్రీమాన్ మీ గోత్రము మీ పేరు చెప్పుకోవాలి. స్త్రీలే చేసుకునేటట్టయితే మన గోత్రము గోత్రవతి నామధేయవతి. ఇప్పుడు నేను చెప్తే హరితస గోత్రవతి రమా నామధేయవతి చెప్పుకుంటాను. మీరే చేసుకుంటారు కాబట్టి మీ గోత్రం పేరు చెప్పు. ముందు దబ్బనాల గోత్రం, దబ్బనాల గోత్రవతి, జయలక్ష్మి నామధేయవతి. మీరు ఎవరి పేరు చెప్పదలుచుకుంటే, ఒకవేళ మగవాళ్ళ పేరైతే కనుక గోత్రోద్భవ అని మీ పేరు చెప్పుకోవాలి. ఆడవాళ్ళైతే గోత్రవతి. గోత్రోద్భవం ఉండదు. స్త్రీలకి వివాహం అయ్యాక ఉద్భవం కాదు, మనం అందులో పుట్టలేదు, అందులోకి వెళ్ళాం కాబట్టి గోత్రవతి అని చెప్పుకోవాలి. ఇది మీరు ఏ సంకల్పం చెప్పుకునేటప్పుడైనా ఇదే విధానాన్ని వాడుకోవచ్చు. ఒక మగవాళ్ళైతే ధర్మపత్ని సమేతస్య చెప్పుకుంటారు. మనం ఆడవాళ్ళం కాబట్టి అక్కర్లేదు, మమ చెప్పుకో. మమ సహకుటుంబస్య మమ ఉపాత్త దుర్దక్షై ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మమ సహకుటుంబస్య క్షేమస్థైర్యధైర్య విజయాభయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం సకల కార్యేషు సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక దేవతా పూజాం కరిష్యే. ఇది ఏటా ఏటా చేసుకుంటాం కాబట్టి వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక పూజామహం కరిష్యే. నీళ్ళు ముట్టుకో. ఈ నీళ్ళు ముట్టుకునేటప్పుడు ఉంగరపు వేలు వాడుకోండి, అక్కడ అలా తగలాలన్నమాట. తదంగ కలసారాధనం కరిష్యే.
ఇప్పటిదాకా మనం ఏ పాత్రలో నీళ్లు ఆచమనం చేసామో ముట్టుకున్నాం కదా, అది వదిలిపెట్టి రెండో ఒక పాత్రని పెట్టుకోండి. కలశం అనగానే సాధారణంగా ఒక చెంబు నిండా నీళ్లు, దాంట్లో ఒక కొబ్బరికాయ పెట్టాలని భావిస్తాం. ఆ కలశం పూజా కలశం వేరు. మనం దీనికి దేవుడికి వాడుకునే నీళ్ల కోసం ప్రత్యేక కలశారాధన చేసుకుంటాం. దీనికి ఏం చేయాలంటే కలశాన్ని పట్టుకుని దానికి కొంచెం గంధం రాయండి, కొద్దిగా బొట్టు పెట్టి అందులో అక్షతలు వేసి ఒక పువ్వు వేసి పెట్టుకుంటే దీన్ని ఈ కలశారాధన చేస్తాం. ఈ నీళ్లతోటే మనం మిగిలిన పూజా విధానాన్ని నడిపిస్తాం అన్నమాట. కుంకుమ పెట్టి దాని కింద పెట్టి దాంట్లో ఒక పువ్వు లేదా ఇక తులసి దళం ఇక్కడ పెట్టాను చూడు, తులసి దళం వేసుకోవచ్చు, లేదా ఒక పువ్వు, 2 అక్షింతలు అందులో వేయండి. దాని మీద చేయి పెట్టుకుంటే సరిపోతుంది. ఈ కలశారాధన చాలా ముఖ్యమైనది. మనం సంకల్పం చెప్పుకునే ప్రతిసారి ముందు తీసుకున్న నీళ్లు తీసుకున్న పాత్ర వేరు, పూజ కలశం వేరు, 2 పెట్టుకోవాలన్నమాట. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌత సాగర సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదోధ యజుర్వేద సామవేదో హ్యధర్వణ అంగైశ్చ సహిత సర్వే కలశాంబు సమాశ్రితా ఆయాంతు శ్రీదేవ పూజార్థం దురుతక్షైకారకా. ఇందులో కలసే గంధ పుష్పాక్షతాన్ని నిక్షిప్య హస్తేనాచ్ఛాద్య అంటే చేత్తో మూసి నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధిం కురు. ఇప్పుడు ఫలశోధకైన దేవమాత్మానంత్య సంప్రోక్ష్య పుస్తకంలో ఈ మంత్రం కనపడుతుంది. అందులో ఉన్న పువ్వు కానీ ఆకు కానీ అది తీసి ఆ నీళ్ళని దేవుడి మీద, మనం ప్రతిమ విశేషం ఎక్కడ పూజ చేస్తున్నామో వీరి మీద వారి మీద కూడా, తర్వాత ఆత్మానం, తర్వాత పూజా ద్రవ్యాన్ని వాటి మీద కూడా సంప్రోక్ష అంటే వీటిని మనం మంత్రపూతం చేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు ప్రాణ ప్రతిష్టాపన చేసుకోవాలి. మనం పసుపు గణపతిని చేసుకున్నాం కదండి, ఆయనని ఆ దాంతోటే ఆకుతోటే ఇట్లా కొద్దిగా అలా నుంచి ఒక తమలపాకు తీసుకున్నా పనికి వస్తుంది. గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీమనాముపమస్తమస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాత్ బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిः సీత సాధనం. మహాగణాధిపతిం ఆవాహయామి. ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తోస్తు. 2 అక్షతలు ఒక పువ్వు పెట్టు. శ్రీ మహాగణాధిపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం శ్రీ మహాగణాధిపతిం ఆవాహయామి స్థాపయామి పూజయామి. స్థిరో భవ వరదో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యానం సమర్పయామి. నేను మంత్రం చెప్తే కొన్ని అక్షతలు కానీ పువ్వులు కానీ పూజ చేస్తాం. ఈయన కూడా ఏంటంటే షోడశోపచారాలు చకచకా చేసేస్తాం. మనం పెద్ద గణపతికి చేసేటప్పుడేమో వరసిద్ధి వినాయక పూజకి సాంగంగా చేసుకుంటాం. ఇప్పుడు చకచకా చేసి ఈయనకి మొదట పూజ చేసిన తర్వాత అప్పుడు నిర్విఘ్న పరిసమాప్త్యర్థమే వీరికి పూజ. దీని తర్వాత మనం పెద్ద గణపతికి పూజ చేసుకుంటాం. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోరర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రాన్ని సమర్పయామి. వస్త్రాలకి మీరు పువ్వులు కానీ అక్షతలు కానీ వేయచ్చు. వస్త్రార్థం పుష్పాన్ని సమర్పయామి. యజ్ఞోపవీతార్థం హరిద్రాక్షతాన్ని సమర్పయామి. యజ్ఞోపవీతం కోసం అక్షతలు వేసుకోవచ్చు. గంధాన్ ధారయామి. ఒక పుష్పాన్ని గంధంలో కొద్దిగా ముంచి అది సమర్పించు. గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. అక్షత ఉంచండి. పుష్పై పూజయామి. పువ్వుల దగ్గర పెట్టుకోజే నామాలు చెప్తాను చకచక. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి. ధూపమా ఓం గజాననాయ నమః. ధూపమాఘ్రాపయామి. అగరబత్తి వెలిగించి ధూపం చూపించి ధూపమాఘ్రాపయామి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. మనం ఆల్రెడీ దీపారాధన చేశాం కదా, స్వామికి ఒకసారి దీపారాధనని చూపిస్తే ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ధూపము దీపము ఎప్పుడు చూపించినా ఒక్కసారి నీళ్లు చూపించి వదిలిపెట్టాలి. నైవేద్యం సమర్పయామి. మనం బెల్లం పెట్టాం కదా, ఈ రెడీగా పెట్టుకున్న బెల్లం ముక్క మీద కొంచెం నీళ్లు చల్లి నివేదన చేసేయాలి. పువ్వుతో కానీ తులసి దళంతో కానీ కొద్దిగా నీళ్లు చల్లి ఒకసారి ఇట్లా గుండ్రంగా తిప్పి చాలు. ఇప్పుడు చూపించు.
ఊర్వశः తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ తత్వం తత్వేన పరిచించామి. శ్రీ మహాగణాధిపతయే నమః. అవసరార్థం గుడోపహారం నివేదయామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం పానాయ స్వాహ, సమానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. మధ్య మధ్యలో కొంచెం నీళ్ళు జల్లాలి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, ముఖే పునరాచమనీయం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. ఇప్పుడు ఒక తాంబూలాన్ని, అవసర తాంబూలం కాబట్టి తమలపాకులు ఉంటే సరి, లేకపోతే కొన్ని అక్షతలు స్వామివారి పాదాల చెంత ఉంచితే సరిపోతుంది. 2 తమలపాకులు, కొంచెం ఒక వక్క లేదా 2 వక్కలు స్వామివారికి సమర్పించాలి. కర్పూర ఆనంద దివ్యమంగళ నీరాజనం దర్శయామి. వీటి తర్వాత నీరాజనం ఇచ్చేయాలి. కర్పూరం. ఓకే. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. రక్షాం ధారయామి, నమస్కరోమి. హర నమః పార్వతీపతయే. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఎప్పుడు హారతి ఇచ్చినా దాని తర్వాత ఒకసారి నీళ్ళ చుక్కు చూపించాలి. జ్ఞాపకం పెట్టుకోండి. నేను చూపించాను, మళ్ళీ మంత్రం చెప్తున్నాను అనమాట, జయ చేయటం కోసం. శ్రీమన్ మహాగణాధిపతయే నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. 2 అక్షతలు చేతితో తీసుకొచ్చే. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. నన్ను పెట్టుకోండి. ఇప్పుడు కొన్ని అక్షతలు చేతితో తీసుకుని ఉద్ధరణతోటి నీళ్లు చేతిలో పోసుకుని వదిలిపెట్టండి. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మక శ్రీమన్ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్తు. శ్రీ మహాగణాధిపతం ప్రసాదం శిరసా గృహ్ణామి. స్వామివారి దగ్గర నుంచి ఒక పువ్వు కానీ అక్షతలు కానీ తీసి శిరస్సు మీద వేసుకోండి. ఇప్పుడు ఈ హరిద్రా గణపతి పూజ చేసుకున్నాం కదా, పసుపు వినాయకుడికి ఈయనకు ఒక మంత్రం చెప్పి వీరిని పక్కకి తొలగించేస్తాం అనమాట. పట్టుకో. ఓం యజ్ఞేన యజ్ఞమైజంత దేవా స్థాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాత్ సంతి దేవాః. హరిద్రా గణపతిం యథాస్థానం ప్రవేశయామి శోభనాయ పునరాగమనాయ చ. స్వామివారిని కొంచెం తీసి విడిగా పెట్టుకోవచ్చు. మన పూజా మందిరంలో దిక్కులు అవి సరిగా ఉంటే ఈశాన్య దిగ్భాగంలోకి వీరిని జరిపేస్తే సరిపోతుంది. దీని తర్వాత నుంచి మనం గణపతి పూజ మనం మామూలుగా పెద్ద గణపతికి పూజ చేసుకుంటాం కదా, మంత్రాలు లైన్గా చెప్పుకోవటం. ఇందాక షోడశోపచారాలు ఏవి హరిద్రా గణపతికి చేసామో అవే మరింత ఎక్కువ శ్లోకాలు మంత్రంతో చెప్పుకుంటాం అన్నమాట. ఇంకా మట్టి గణపతిని పెట్టేసుకొని మొదలు పెట్టొచ్చు. గణపతిని పెట్టుకోవటం. మీరు పంచామృత అభిషేకం చేయదలుచుకుంటే అభిషేకానికి ఒక ప్రత్యేకమైన పాత్ర. మట్టి గణపతి మీద మనం పంచామృతాలు అవి పోయలేం, అందుకని శుద్ధోదక స్నానం మాత్రమే చెప్తాం. పంచామృతాలు కూడా చేయాలి అనుకుంటే ఏదైనా చిన్న ప్రతిమ విశేషాన్ని, చిన్న వినాయకుడి ప్రతిమనో లేదా ఒక నాణ్యాన్నో వినాయకుడిగా భావించి వారికి చేసుకోవచ్చు. మట్టి గణపతికి అయితే మనం పాలు నీళ్లు అన్ని చేయడానికి అవకాశం లేదు కదా. మనం ఇంట్లో చేసుకునేటప్పుడు శుద్ధోదక స్నానంతో సరిపోతుంది. పంచామృతాలతో ఊరికే ఒకసారి ఇట్లా చిలకరించటమే. కలిపి పెట్టుకోండి పంచామృతాలు. ఇంత చెంబు కలపకుండా కొద్దిగా కలుపుకొని ఒకసారి శాస్త్రానికి మాత్రం వేసి మంత్రం చెప్పుకుంటే సరిపోతుంది. మొదట ప్రతిమా శోధనం అంటే మన దగ్గర ఉన్న ప్రతిమని చక్కగా కడగటం, తర్వాత అన్ని ఈ పంచామృతాల్లోనూ ముంచి పెట్టుకోవచ్చు. మన అలవాటుని బట్టి చేయొచ్చు. మామూలుగా ఏటా చేసుకునే పూజకి అలా అక్కర్లా, మట్టి గణపతిని పెట్టుకుని ప్రాణప్రతిష్ఠ చేసుకోవటం, పూజ చేసేసుకోవడం. అలానేనండి. అంటే మనం ఒక ప్రతిమని పెట్టుకుంటాం కదా, వీరికి ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి. పురోహితుడు ఉంటే మంత్రం పెద్దది చెప్పి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. మనం ఇంట్లో చేసుకునేటప్పుడు సింపుల్ శ్లోకంతో మనం ప్రాణప్రతిష్ఠ చేస్తాం. స్వామిని అప్పుడే కూర్చోబెట్టండి, ఒకసారి చేత్తో ముట్టుకుని వారిని కూర్చోబెట్టినట్టుగా చేస్తే సరిపోతుంది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. వరసిద్ధ వినాయక స్వామినే నమః. స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు. స్థిరో భవ వరదో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. ధ్యానం భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. అత్రాగచ్చ జగద్వంద్య సురాసురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భ సముద్భవ శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆవాహనం సమర్పయామి.
ఆవాహయామి పువ్వులు అక్షతలతోటి స్వామివారికి మొట్టమొదటి అర్చన మొదలు పెడతాం అన్నమాట. మౌక్తికై పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. ఏదైనా ఒక మంచి పువ్వు సింహాసనంగా ఆసనంగా ఏదైనా సమర్పించుకోవచ్చు. అక్షతలే నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యాపాద్యం మయా దత్తం గృహాణద్విరదానన శ్రీవరసిద్ధి వినాయక స్వామి నమః. గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతం శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మళ్ళీ ఒకసారి నీళ్లు చూపించి వదిలిపెట్టండి. అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ పరిపూజిత గృహాణాచమనం దేవా తుభ్యం దత్తం మయా ప్రభో శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ ఇంకొకసారి నీళ్ళు వదిలిపెట్టాలి. దధి క్షీర సమాయుక్తం మధ్యాజ్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః. మధుపర్కం సమర్పయామి. తేనె పెరుగు కొద్దిగా కొంచెం కలిపి అది స్వామివారికి సమర్పించాలి. పుష్పం మధుపర్కార్థం పుష్పం సమర్పయామి. మనం అది రెడీగా ఉంచుకుంటే అది ఇవ్వచ్చు, లేదంటే ఒక పువ్వుని సమర్పించి నమస్కారం చేసుకోవచ్చు. స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక పయోదధి ఘృతైర్యుక్తం శర్కరా మధు సంయుతం శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః. పంచామృత స్నానం సమర్పయామి. ఒక పువ్వుతోటి నీళ్ళు చిలికి స్వామివారి మీద పంచామృతాలు సిద్ధంగా ఉంటే పంచామృతాల్లో కొద్దిగా అట్లా పుష్పం ఉంచి తులసి దళం ఉంచితే చాలా విశేషం. తులసి దళం ఉంచి చిలకరించటమే. మట్టి ప్రతిమ కాబట్టి మన దగ్గర ఉన్నది. రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజా శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రయుగ్మార్థం పుష్పాన్ని సమర్పయామి. వస్త్రయుగ్మం అంటే బట్టల జత. పంచావుత్తరయము మనం అట్టి పెట్టుకుంటే స్వామివారికి సమర్పించవచ్చు. లేకపోతే 2 పువ్వులు, ఒకటి ఇవ్వకూడదు, 2 ఇవ్వాలి. రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం గృహాణ సర్వధర్మజ్ఞ భక్తానామిష్టదాయక శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. పత్తితోటి కొంచెం యజ్ఞోపవీతం చేసుకోండి, లేదా దారాలు కూడా మనం పువ్వులు కట్టే దారం ఉంటుంది కదా, దాంతో ఒక 3 దారాలు అట్లా చేసి చిన్న ముడి వేసి కూడా మనం పసుపు రాసి సమర్పించవచ్చు. చందనాగర్ కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. దివ్య శ్రీ చందనం సమర్పయామి. ఒక పుష్పాన్ని చందనంలో ముంచి స్వామివారికి సమర్పించాలి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ చాలీయాన్ తండులాన్ శుభాన్ గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. సుగంధాని సుపుష్పాణి జాజీ కుందముఖాని చ 21 పుష్పాణి సంగృహాణ నమోస్తుతే శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః. నానావిధ పరిమళ పుష్పాన్ని సమర్పయామి. అన్ని రకాల పువ్వులు. పువ్వులు కానీ అక్షతలతో కానీ అర్చన చేసుకోవచ్చు. ఏది వెసులుబాటుగా ఉంటే దాంతో. ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జానుని పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి. ఓం అఖువాహనాయ నమః ఊరు పూజయామి. ఓం హేరంబాయ నమః కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి. ఓం గణేశాయ నమః నాభిం పూజయామి. ఓం గణనాథాయ నమః హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః స్కందౌ పూజయామి. ఓం పాచహస్తాయ నమః హస్తౌ పూజయామి. ఓం గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః నేత్రౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. ఇప్పుడు 21 పత్ర పూజ. మన పత్రాలకి నామధేయాలు చెప్పుకుందాము. ఒకవేళ అన్ని పత్రాలు మీ దగ్గర లెక్కగా ఉంటే పత్రాలు సమర్పించవచ్చు. ఓం సూఖాయ నమః మాచీపత్రం సమర్పయామి. ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం సమర్పయామి. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం సమర్పయామి. ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి.
ఓం హరసూనవే నమః దతూరపత్రం సమర్పయామి. ఓం లంబోదరాయ నమః బదరీపత్రం సమర్పయామి. ఓం గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం సమర్పయామి. ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం సమర్పయామి. ఓం ఏకదంతాయ నమః చూతపత్రం సమర్పయామి. ఓం వికటాయ నమః కరవీరపత్రం సమర్పయామి. ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం సమర్పయామి. ఓం వటవే నమః దాడిమీపత్రం సమర్పయామి. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం సమర్పయామి. ఓం ఫాలచంద్రాయ నమః మరువకపత్రం సమర్పయామి. ఓం హేరంబాయ నమః సింధువారపత్రం సమర్పయామి. ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం సమర్పయామి. ఓం సూరాగ్రజాయ నమః గండకీపత్రం సమర్పయామి. ఓం విభవక్త్రాయ నమః శమీపత్రం సమర్పయామి. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం సమర్పయామి. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం సమర్పయామి. ఓం కపిలాయ నమః అర్కపత్రం సమర్పయామి. ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాన్ని సమర్పయామి. అథ అష్టోత్తర శతనామ పూజ. అష్టోత్తరం చదువుకుందాము. అర్చన చేయగలిగి పువ్వులుంటే ఒక్కొక్క నామానికి అర్చన చేసుకోవచ్చు. లేదంటే అక్షతలు కానీ ఓ పుష్పం కానీ పట్టుకుని దండం పెట్టుకుని మొత్తం నామాలు అయ్యాక అది సమర్పించుకోవచ్చు. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృత్తినే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుఖవిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిఘ్నాయ నమః. ఓం శ్రీ మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం మదోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళస్వరూపాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బలాయ నమః. ఓం బలోత్థితాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం మంత్రకృతే నమః. ఓం చామీకరప్రభాయ నమః. ఓం సర్వస్యై నమః. ఓం సర్వోపాస్యాయ నమః. ఓం సర్వకర్త్రే నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం పాశహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమారగురవే నమః. ఓం అక్షోభ్యాయ నమః. ఓం కుంజరాసురభంజనాయ నమః. ఓం ప్రమోదాయ నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కపిత్తపనసప్రియాయ నమః. ఓం బ్రహ్మ విద్యాదిధానభువే నమః. ఓం జిష్ణవే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజీవితాయ నమః. ఓం జితమన్మథాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం జాయసే నమః. ఓం యక్షకిన్నర సేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం గంభీరనినదాయ నమః. ఓం వటవే నమః. ఓం అభీష్టవరదాయ నమః. ఓం జ్యోతిషే నమః. ఓం భక్తనిధయే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం అప్రాకృత పరాక్రమాయ నమః. ఓం సత్యధర్మిణే నమః. ఓం సఖ్యై నమః. ఓం దివ్యాంగాయ నమః. ఓం సరసాంబునిధయే నమః. ఓం మహేశాయ నమః. ఓం దివ్యాంగాయ నమః. ఓం మణికింకిణీ మేఖలాయ నమః. ఓం సమస్త దేవతామూర్తయే నమః. ఓం సహిష్ణవే నమః. ఓం సతతోత్థితాయ నమః. ఓం విఘాతకారిణే నమః. ఓం విశ్వదృశే నమః. ఓం విశ్వరక్షాకృతే నమః. ఓం కళ్యాణగురవే నమః. ఓం ఉన్మత్తవేషాయ నమః. ఓం వరజితే నమః. ఓం సమస్త జగదాధారాయ నమః. ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః. ఓం అక్రాంతచితచిత్ప్రభవే నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఇది అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి. ఈ చేతిలో పట్టుకున్న పువ్వులో అక్షతలో స్వామివారికి సమర్పించేయండి. అథ దూర్వాయుగ్మ పూజ. ఇప్పుడు మన దగ్గర గరిక ఉంటే ఒక్కొక్క నామానికి రెండు గరిక పూసల చొప్పున స్వామివారికి సమర్పించాలి. దూర్వాయుగ్మ పూజే వినాయకుడికి చాలా విశేషమైందని చెప్తారు. సాధ్యమైనంత ఇది ప్రయత్నం చేసుకోండి దీనికోసం. ఓం గణాధిపాయ నమః. దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఉమాపుత్రాయ నమః. దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం అకువాహనాయ నమః. దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం విఘ్న వినాశకాయ నమః. దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఈశపుత్రాయ నమః. దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఏకదంతాయ నమః. దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం విభవక్త్రాయ నమః. దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం మూషికవాహనాయ నమః. దూర్వాయుగ్మం సమర్పయామి.
ఓం కుమార గురవే నమః దూర్వాయుగ్మం సమర్పయామి. అయిపోయిందా? పుస్తకాల్లో 11 నామాలు చెప్తారు, 11 జోళ్ళు. ఒకవేళ 21 నామాలు చెప్తే 21 జోళ్ళు మనం ఈ దూర్మలు సమర్పిస్తే, గరిక పోతల్ని సమర్పిస్తే సరిపోతుంది. దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ సుమనోహరం ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదో భవ. శ్రీమన్మహాగణాధిపతయే నమః ధూపమాఘ్రాపయామి. పూజావసానంలోకి వచ్చాం మనము. ఎడం చేత్తో పట్టుకో, వెలిగించు. సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్హినాం యోజితం మయా గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే. శ్రీమన్మహాగణాధిపతయే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కొద్దిగా నీళ్ళు వదిలిపెట్టండి. సుగంధాన్ సుకృతాన్ సేవ మోదకాన్ కృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాన్ దేవ చణముద్గై ప్రకల్పితాం భక్ష్యభోజ్యం చ లేఖ్యం చ జోష్యం పానీయమేవ చ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక. శ్రీమన్మహాగణాధిపతయే నమః. నైవేద్యం సమర్పయామి. మనం ఏమేమి నైవేద్యాలు చేసుకున్నామో అవన్నీ కూడా గణపతి ముందు అటు ఉంచి, తర్వాత ఒక కొబ్బరికాయ కొట్టి, కొబ్బరి చిప్పలు, తర్వాత పసుపు పువ్వులు, అవి ఏమైనా పళ్ళు గిళ్ళు ఉంటే పువ్వులు పసుపు కుంకాలు పక్కకి జరిపేసేయండి. పళ్ళు అవన్నీ పెట్టండి. దీనికి పాత్ర పెట్టేటప్పుడు ఏంటంటే స్థలశుద్ధి చేసి, ఒకసారి స్టూడియో కాబట్టి మేము చేయట్లేదు, మొదట ఏం చేయాలంటే నీళ్ళు జల్లి ఒకసారి తుడిచి అక్కడ బియ్యపిండితోటి చిన్న ముగ్గు లాంటిది వేసి దాని మీద మనం వండిన పదార్థాలని, ప్రసాదాలు, నైవేద్యాలు ఏవేవైతే మనం నివేదన చేయదలుచుకున్నామో వండిన పదార్థాలు దాని మీద పెట్టడం, పళ్ళు అవన్నీ కొబ్బరి చిప్పలు చుట్టూతా చక్కగా సాంగంగా పెట్టి ఇప్పుడు మంత్రం చెప్పుకోవాలి. నీళ్ళు జల్లాలి మొదట. ఓం భూర్భువ స్వః తత్సంతత్వం పరిశించామి అమృతమస్తు అమృతోపస్థాయ నమసి. ఒకసారి చెప్పి ఇప్పుడు చూపించు. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. మధ్యలో ఒకసారి నీళ్ళు చూపించాం, మళ్ళీ ఇంకొకసారి నీళ్ళు. అమృతాపిధానమసి ఉత్తరాపోసనం సమర్పయామి. మళ్ళీ హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. తాంబూలం తీసుకో. పూగీఫల సమాయుక్తం నాగవల్లి దళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. ఒక్కలు పెట్టేవా? తాంబూల చర్వణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. తాంబూలం తర్వాత కూడా ఒకసారి నీళ్ళు వదిలిపెట్టాలి. ఇప్పుడు ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూర శకలైస్తథా నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. యక్కాంతాయ కళ్యాణిధేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీశైలగిరివాసాయ మలినాథాయ మంగళం. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. రక్షాం ధారయామి. చుట్టూతా ఒకసారి నీళ్ళు తిప్పి వదిలిపెట్టండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. సదానందం చ విఘ్నేశ పుష్కలాని ధనాని చ భూమౌ స్థితాని భగవన్ స్వీకురుష్వ వినాయక. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. సువర్ణ దివ్యమంత్ర పుష్పం సమర్పయామి. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పదాభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. సాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా నేల మీద పడుకుని సాష్టాంగ నమస్కారం చేయండి. స్త్రీలు సాష్టాంగ చేయరు కాబట్టి తేలికపాటి నమస్కారం చేసుకోండి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఛత్రమాచ్ఛాదయామి. చామరం వీజయామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. అశ్వానారోహయామి. ఆందోళికానారోహయామి. రథానారోహయామి. అశ్వానారోహయామి. రథానారోహయామి. గజానారోహయామి. సమస్త రాజోపచార శక్త్యోపచార దివ్యోపచార నానావిధ ఉపచారాన్ సమర్పయామి. యస్య స్మృత్యార్చనా మోక్త్యా తపపూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప
యత్పూజితం మయా దేవ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాయ గణనాయక యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక శ్రీమన్మహాగణాధిపతి దేవత సుప్రీత సుప్రసన్న వరదో భవతు. అక్షతలు నీళ్లతోటి వదిలిపెట్టు, నేను వేస్తాను. నీళ్ళు అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర. ఆవాహనం న జానామి విసర్జనం పూజా విధిం న జానామి క్షమస్వ పరమేశ్వర. స్వామిన్ సర్వాపరాధాన్ క్షమస్వ. శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ప్రసాదం శిరసా గృహామి. ఈ పువ్వు పెట్టడం, ఇంకొక పువ్వు తీసుకుని స్వామివారి దగ్గర నుంచి నమస్కారం చేసుకోండి. అవకాశం ఉంటే తలలో పెట్టుకోండి. తల గనక ఒకవేళ ముట్టుకుంటే కొద్దిగా నీళ్లతోటి ఆ చేయి కడుక్కోండి. ఏతత్ సర్వం గణాధిప నమస్తుతే. అయ్యా నీకే సమర్పించుకుంటాను తండ్రి. అక్షతలు కొన్ని స్వామివారి మీద వేసి కొన్ని అక్షింతల్ని మీ మీద వేసుకోండి. ఒకవేళ పిల్లలు వాళ్ళు చిన్నపిల్లలు కథలు వినలేని వాళ్ళు ఉంటే వాళ్ళందరి శిరస్సుల మీద వేయండి.